జయరాం, గుత్తిలో నీ కార్యకర్తల మీటింగ్ లో నువ్వు వైసీపీని భయపెట్టి భయభ్రాంతులు చేసే విధంగా ప్రసంగాన్ని సాగించిన విషయం అందరూ కూడా చూసినారు. కానీ నీ బెదిరింపులకు, నీ తాటాకు చెప్పుళ్లకు ఎవరు ఇక్కడ భయపడేందుకు సిద్ధంగా లేరు. ప్రత్యేకంగా మా వైసీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పార్టీ కోసం ప్రాణాలు ఇచ్చేందుకన్నా సిద్ధంగా ఉన్నారు. ఇన్ని రోజులు నువ్వు మా పార్టీ గురించి మమ్మల్ని టచ్ అయినంత వరకు నీ గురించి మేము ఇంతవరకు కూడా వ్యక్తిగతంగా ఎక్కడ మాట్లాడలేదు. ఈరోజు నీ యొక్క మాటల ధోరణికి మేము ఈ విధంగా మాట్లాడాల్సి వస్తా ఉంది. నీవేదో అనుకుంటా ఉన్నావు, రాజకీయాలు మాకేం కొత్త కాదు, ఇటువంటి వాటిని ఎన్నో చూసినాం. నా 65 ఏళ్ల జీవితంలో రకరకాల దౌర్జన్యాలు చేసిన కాలాల్ని చూసినాం, ఎంతో మందిని చూసినాం, ఎంతో మందిని ఎదుర్కొన్నాం. నువ్వేం మాకు లెక్క కూడా కాదు. నువ్వు అనుకుంటున్నావేమో నీ పార్టీలోని ప్రజలు, నీ పార్టీలోని నాయకులు, నీ పార్టీలోని కార్యకర్తలు నీవు ఎమ్మెల్యే అయినప్పటి నుంచి నీ ప్రవర్తన చూసి విసిగి వేసారి ఎందుకయ్యా ఈయన్ని గెలిపించుకున్నామని మా దగ్గర ఎన్నో రకాలుగా ఎన్నో సందర్భాల్లో తెలియజేయడం కూడా మేము విన్నాం. కాబట్టి చెప్తా ఉన్నాను, ముందు నీ పార్టీలో పోటీ చేసేందుకు మీ నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారో లేదో ఒక్కసారి ఆలోచన చేసుకో. నువ్వేమనుకుంటా ఉన్నావు? ఏం అంత చేతులు ముడుచుకొని కూర్చో వ్యక్తుల్లాగా మా పార్టీ కనబడుతుందా? మా పార్టీ బలం, మా పార్టీ సత్తా నీకు బాగా తెలుసు. ఎందుకంటే ఆ పార్టీలోనే నీకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రాణం పోసినారు. 5 సంవత్సరాలు మంత్రిగా ఇస్తే 5 సంవత్సరాలు మంత్రికి పదవి ఇచ్చిన జగన్మోహన్ రెడ్డినే వెన్నుపోటు పొడిచినావు. నీవు ఇప్పుడు మళ్ళా రెచ్చగొట్టే విధంగా మీ పార్టీ కార్యకర్తలకు ఏదో సందేశాలు ఇస్తా ఉన్నావు. నేను ఒకటే చెప్తా ఉన్నాను, వెన్నుపోటులో చంద్రబాబుని మించిపోయే రకం నువ్వు. నీ గురించి, నీ గతం గురించి, నీ చరిత్ర గురించి నాకు పూర్తి స్థాయిలో తెలుసు. అయినా నీ గతం గురించి, నీ చరిత్ర గురించి నేను మాట్లాడాల్సిన అవసరం లేదు. అది నా దీనికి తక్కువ అవుతుంది. కాబట్టి ఎప్పుడైనా కానీ ఒక బాధ్యతాయుతమైన శాసనసభ్యునిగా ఉన్నప్పుడు ప్రజల సంక్షేమం గురించి, అభివృద్ధి గురించి మాట్లాడాలే తప్ప ఏమయ్యా నువ్వు రాజ్యాంగాన్ని సృష్టిస్తావా? రెడ్ బుక్ రాజ్యాంగం అనేది మీరు సృష్టించుకున్నది. ఈ దేశంలో ఇది ప్రజాస్వామ్య దేశం. కేవలం అంబేద్కర్ రాజ్యాంగం తప్ప వేరే రాజ్యాంగం ఇక్కడ చెల్లుబాటు కాదు. అది తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. మా పార్టీ కార్యకర్తల జోలికి గాని, మా నాయకుల జోలికి గాని వస్తే మాత్రం చూస్తూ చేతులు ముడుచుకునే ప్రసక్తే లేదు. నీకు ఏ పద్ధతిలో మేము సమాధానం చెప్పాలో కూడా తెలుసు. నువ్వు ఏ విధంగా మమ్మల్ని నామినేషన్ వేయకుండా అడ్డుకుంటావో నేను కూడా చూస్తాను. గుంతకల్లో వెంకటరామరెడ్డి ఉన్నంత వరకు కూడా ఇక్కడి నుంచి నీ ఆటలు సాగనివ్వము. నీ దౌర్జన్యాలను పూర్తి స్థాయిలో ఎదుర్కొనేందుకు మేము కూడా సిద్ధంగా ఉన్నామని ఈ మీడియా ద్వారా నీకు తెలియజేస్తా ఉన్నాం. జాగ్రత్త. నువ్వు ఏదో పత్రికా విలేకరుల ముందు మాట్లాడి నా గురించి చెడ్డగా రాస్తే నేను మిమ్మల్ని రైలు పట్టాలకు ఎక్కిస్తాను అని వాళ్లతో మాట్లాడినట్టు అందరితో వైసీపీ పార్టీ నాయకుల గురించి మాట్లాడితే చెప్తా ఉన్నాను, జాగ్రత్త. నువ్వేమనుకుంటున్నావో, నీ కథ, నీ బలము, నీవేమో, నీ సంగతి నాకేం తెలియంది కాదు. నువ్వు ఇప్పటికైనా మారి ఏదో శాసనసభ్యునిగా మీ నాయకుడు ఇచ్చిన మోసపూరిత హామీల వల్లనో లేకపోతే ఆ ఈవీఎంల పుణ్యమో అని బతికి బయటపడ్డావు ఎన్నికల్లో. మరి వచ్చిండే అవకాశాన్ని సద్వినియోగం చేసుకో. కేవలం పేకాట, మరి మందు, లిక్కర్ స్కాము, ఇసుక స్కాము, అన్ని స్కాముల్లోనూ మన నియోజకవర్గం ముందంజలో ఉందని మీ పార్టీకి చెందిన, మీ ఎల్లో మీడియాకి చెందిన పత్రికలు, మరి ఎల్లో మీడియా, ప్రింట్ మీడియా కూడా నీ గురించి పుంకాలుగా చెప్తా ఉన్నారు. నీ ఆల్రెడీ నీ రెడ్ బుక్ రాజ్యాంగం ఏమో నాకు తెలియదు కానీ మీ అధిష్టానంతో నీకు రెడ్ మార్క్ ఎప్పుడో పడిపోయింది. నీకున్న ఎమ్మెల్యే పదవి కూడా మరి ఊడిపోయే ప్రమాదం ఉంది. నీ ఇన్ఛార్జ్ కూడా తీసేసి వేరే వాళ్ళకి ఇచ్చే పరిస్థితి కూడా వస్తుందని మీ పార్టీ నాయకులే చెప్తా ఉన్నారు. ఏదేమైనా నాకు మీ పార్టీ గురించి, మీ దీని గురించి నాకు అవసరం లేదు.
నా పార్టీ నాయకులను కార్యకర్తలను గుంతకల్ నియోజకవర్గ ప్రజలను ఏ విధంగా కాపాడుకోవాలో నాకు బాగా తెలుసు. నీ దౌర్జన్యాలు ఇవన్నీ మానుకో. నీ బెదిరింపులకు ఎవడు బెదిరేవాడు లేడు. జాగ్రత్త. నువ్వేమనుకుంటున్నావో మా కుటుంబం గురించి నీకు బాగా తెలుసు. నువ్వేమో పెద్ద హీరో అనుకుంటున్నావేమో. నీవు ఇవన్నీ నీకు నువ్వు ఊహించుకుంటున్నావేమో. అది ఎంతవరకు పోతుందో పోయేదానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం. నువ్వు జాగ్రత్త అని చెప్తున్నాను. నీకు ఇంకోసారి మా పార్టీ గురించి పార్టీ కార్యకర్తల గురించి మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదు. నీకు ఒకటే చెప్తా ఉన్నాను, నిజంగా నీకు ధైర్యం ఉంటే ఈరోజు రాజీనామా చేయరు. రాజీనామా చేసి పోటీలో నువ్వు నామినేషన్ అయ్యి అప్పుడు నా నామినేషన్ వేయకుండా నువ్వు అడ్డుకుంటే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటాను. మరి నువ్వు అన్నట్టు మొత్తం అన్ని విధాలుగా నేను నీకు సహకరిస్తాను. నీకు ఆ సత్తా ఉందా? నా సవాల్ను స్వీకరించి నువ్వు రాజీనామా చేయి, పోటీ చేసి గెలుచు. నన్ను అంటున్నావు కదా నువ్వు ఈరోజు పోటీ లేకోకుండా చేస్తానని. అంతెందుకు, నువ్వు నేనే తెలుసుకుందాం. నువ్వు రాజీనామా చేయి. నా నామినేషన్ పడుతుందా? నన్ను నామినేషన్ వేయకోకుండా నువ్వు అడ్డుకోగలిగితే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటాను, రాజకీయ సన్యాసం తీసుకుంటాను. మరి అని నేను నీకు సవాల్ విసురుతా ఉన్నాను. ఈ సవాల్కి సిద్ధంగా ఉండు. నేను ఎప్పుడైనా రెడీ. ఇంకోసారి అనవసరంగా రెచ్చగొట్టి ఏదేదో మీ కార్యకర్తలు ఇప్పుడు ఎవరు నిన్ను పట్టించుకోలేదని మీ కార్యకర్తల్ని బెదిరించే దిశలో నువ్వు మా పార్టీ వాళ్ళని కూడా తక్కువ అంచనా వేస్తే ఊరుకునేది లేదు. పార్టీకి ప్రాణాలైనా ఇచ్చి పార్టీని కాపాడుకునే నాయకులు కార్యకర్తలు. వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నా. నిన్నటి దినం గుత్తిలో గౌరవ ఎమ్మెల్యే గారు వారి పార్టీ ఆఫీస్లో కార్యకర్తలతో మీటింగ్ పెట్టుకొని కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. అవి ఏవైతే ఉన్నాయో పూర్తిగా రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రతిపక్షాలు కానీ అపోజిషన్ పార్టీ కానీ నామినేషన్ వేయకుండా ఎలక్షన్స్ జరిపిస్తాననడం నిజంగా ఇది పూర్తిగా చట్ట విరుద్ధం. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము పూర్తిగా ఖండిస్తున్నాం. నువ్వు ఏదైతే ఒక బాధ్యతాయుతమైనటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉంటూ ఆపోజిట్ వాళ్ళని నామినేషన్ వేయనీను, వేస్తే తలకాయలు తీస్తా, లేదంటే రైలు గేట్ల మీద పండబెడతా, లేదంటే వారి తోకలు కత్తిరిస్తా, లేదంటే వారి మీద కేసులు బనాయిస్తా అంటూ ఇటువంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి అనవసరమైనటువంటి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తే విధంగా, శాంతి భద్రతలకు భంగం కలిగే విధంగా నీ వ్యాఖ్యలు ఉన్నాయి. వాటిని ఉపసంహరించుకో, లేదంటే పోలీస్ వ్యవస్థ కానీ లేదంటే రాజ్యాంగ వ్యవస్థలు ఏవైనా ఉన్నా కూడా అవన్నీ కూడా ఇతని మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నిజంగా గుంతకల్ నియోజకవర్గం ఎప్పటి నుంచో స్వాతంత్రం వచ్చినాటి నుంచి నేటి వరకు ఎందరో ఎమ్మెల్యేలు ఇక్కడ పరిపాలన చేశారు. అయితే వారందరూ కూడా ఒక ఎలక్షన్ రోజు మాత్రం వారి సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రచారం చేసుకుని మాకు ఓట్లేండి అని అడిగిన వాళ్ళని చూసాం. కానీ ఈ విధంగా నా పార్టీలో చేరకపోతేనో లేదా నాకు సపోర్ట్ చేయకపోతేనో మేము మీ అంతు చూస్తానని చెప్పిన ఎమ్మెల్యే ఎవరు లేరు. ఇక్కడ ఈ ప్రశాంతంగా ఉన్నటువంటి ఈ గుంతకల్ నియోజకవర్గాన్ని ఎక్కడో నువ్వు వచ్చిన వలస పక్షివి, నువ్వు ఇక్కడొచ్చి మా మధ్యలో చిచ్చు పెట్టి అన్నదమ్ముల మాదిరి ఒక కుటుంబ సభ్యుల మాదిరి ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బడుగు బలహీన వర్గాల మధ్య నువ్వు చిచ్చు పెట్టి నీ స్వలాభం కోసం, నీ పబ్బం గడుపుకోవడం కోసం మమ్మల్ని అందరినీ కూడా ఇబ్బందులు గురి చేయొద్దు, మా మధ్యలో విద్వేషాలు రగల్చొద్దు, విద్వేషంతో మమ్మల్ని అందరినీ రెచ్చగొట్టి మా బీసీ కుటుంబాల్ని, ఎస్సీ కుటుంబాల్ని, ఎస్టీ కుటుంబాల్ని నాశనం చేయొద్దు అని చెప్పేసి నీకు హితవు చెప్తున్నా. దయచేసి గుర్తుపెట్టుకో, నువ్వు నామినేషన్ లేనివి అని చెప్పావు. ఈ రోజు చెప్తున్నా మేము ఖచ్చితంగా గుంతకల్ నియోజకవర్గం మొత్తంగా అన్ని ఎంపీటీసీలకు కానీ, జెడ్పీటీసీలకు కానీ, కౌన్సిలర్లకు కానీ, సర్పంచులకు కానీ ప్రతి చోట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తారు. మెజారిటీ స్థానాలు ఖచ్చితంగా మేము గెలుస్తాం. ఎందుకు నీకంత భయం? మేము పోటీ చేస్తే గెలవలేమనా? ఏడాది నీ పరిపాలనలో, నీ దౌర్జన్యకరటువంటి పరిపాలనలో ఈ గుంతకల్ నియోజకవర్గ ప్రజలు విసిగిపోయినారని చెప్పేసి నీకు ఒక భయం పుట్టుకుంది. మేము పోటీ చేస్తే మీ అభ్యర్థులు గెలవలేరనే భయం నీకు పుట్టుకుంది కాబట్టి మమ్మల్ని నామినేషన్ వేయలేమని చెప్తున్నావు.
ఒకటి గుర్తుపెట్టుకో, లాస్ట్కి ఏమంటున్నావు, మా పార్టీకి సంబంధించిన వాళ్ళందరినీ కూడా నీ పార్టీలో చేరితే ఓకే, లేదంటే లేదంటున్నావు. అంటే నీ పార్టీలో పోటీ చేయడానికి, నీ నాయకత్వంలో పోటీ చేయడానికి కనీసం నీ పార్టీలో అభ్యర్థులు నీ కరువైనారనేది దీన్ని బట్టి మాకు అర్థమవుతుంది. అందుకే మా పార్టీ వాళ్ళని ఆహ్వానించి మా పార్టీ వాళ్ళని తీసుకొని పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నావు. ఎందుకో నీ నాయకత్వం మీద నీ కార్యకర్తలకే, నీ పార్టీ వాళ్ళకి ఇంత వ్యతిరేకత వచ్చిందనేది ఒకసారి తెలుసుకొని సుపరిపాలన అందించే ప్రయత్నం చేయి, గుంతకల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే ప్రయత్నం చేయి, గుంతకల్ నియోజకవర్గానికి సంక్షేమ పథకాలు తీసుకొచ్చే ప్రయత్నం చేయి. దాన్ని మేమంతా హర్షిస్తాం, స్వాగతిస్తాం. అంతేగాని నువ్వేదో చేస్తాం, నువ్వేదో పొడుస్తామంటే మాత్రం ఎవ్వరు భయపడడానికి ఇక్కడ ఎవ్వరు లేరు. మేము కూడా అన్నిటికీ సిద్ధం. ఒకటే గుర్తుపెట్టుకోవాలా, ఏది ఏమైనప్పటికీ చర్యకి ప్రతి చర్య అనేది ఖచ్చితంగా ఉండే తీరుతుంది. ఎప్పటికీ కూడా ఇది గుర్తుంచుకోవాలా. మరొకసారి కూడా నేను ఈ గుంతకల్ నియోజకవర్గ తెలుగుదేశం వాళ్ళందరికీ కూడా ఒక చిన్న విజ్ఞప్తి చేస్తున్నా. దయచేసి ఇంతవరకు ఇన్ని సంవత్సరాలు మనమందరం కూడా కలిసిమెలిసే ఉన్నాం. ఎవరి పార్టీకి వాళ్ళు ఓటేసుకున్నాం, ఎవరి నాయకునికి వాళ్ళు జై కొట్టుకున్నాం. అంతేగాని ఎప్పుడు మనం గొడవ పడింది లేదు, మనం కొట్టుకున్నది లేదు. దయచేసి ఇతను వలస పక్షి, అక్కడెక్కడో దొబ్బేస్తే ఇక్కడికి వచ్చాడు. మళ్ళీ ఈ 5 సంవత్సరాలు ఇక్కడ పబ్బం గడుపుకొని ఇక్కడ సీట్ రాకపోతే ఇంకో చోటుకి వెళ్ళిపోతాడు. అప్పుడు ఇబ్బంది పడేది ఇతని ద్వారా. ఇతని మాటలు నమ్మి మీరు ఇబ్బంది పడతారు. దయచేసి మీ కుటుంబాలు నాశనం చేసుకోవద్దని చెప్పేసి ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళకు కూడా నేను హితవు పలుకుతూ, మరొకసారి కూడా ఇటువంటి వ్యాఖ్యలు చేసినందుకు ఎమ్మెల్యే పదవికి నిన్ను డిస్మిస్ చేయాలని స్పీకర్ కూడా నేను డిమాండ్ చేస్తూ, నువ్వు ఖచ్చితంగా నీ పద్ధతి మార్చుకో, లేకపోతే ఏ దానికైనా మేము సిద్ధంగా ఉంటాం. నీ చర్య ప్రతి దానికి మాది ప్రతిచర్య ఉంటుంది. కాదు కూడదంటే గంగమ్మ జాతరే.